ముందు జన్మలో నారదుడు ఒక దాసీకి కొడుకై జన్మించాడు. ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఇంట పనిచేస్తూ ఉండేది. ఆ ఇంట్లో సదా మునులు జ్ఞానులు అతిథి సత్కారాలను పొందుతూ ఉండేవారు. పసివాడైన నారదుడు వారికి అవసరమైనప్పుడల్లా నీళ్లు అందిస్తూ సపర్యలు చేస్తూ ఉండేవాడు. వారు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను, విష్ణు మహిమలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవాడు. నీరు ఇచ్చేవాడని వారు పసివాడిని నారదుడు అని పేరు పెట్టి నారద అని పిలుస్తుండేవారు. ఇంతలో ఇతని తల్లి పాము కాటుతో మరణించింది. పసివాడికి తండ్రి ఎవరో ఏమయ్యాడో తెలియదు. తోటి పిల్లలు నారదుణ్ణి దాసీదాని కొడుకని, దిక్కుమాలిన వాడని అంటుండేవారు. కొద్ది రోజులకే ఇంటి యజమాని భాగవతోత్తముడు కూడా మరణించాడు. నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతడిని దొంగని చూసినట్లు చూసి తరిమివేసేవారు. తండ్రి ఎవరో తెలియని పాపిష్టివాడు అనేవారు. నారదుడు పరమ సాధువు అవడం చూసి దుడుకు పిల్లలు రాళ్ళు రువ్వి కొట్టి ఏడిపించి ఆనందిస్తూ ఉండేవారు. నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను? నేనేం తప్పు చేశానని నన్ను ఇంత అన్యాయంగా చూస్తున్నావు? క్రిమి కీటకాలు, అడవిల్లో మృగాలు కూడా హాయిగా బతుకుతున్నాయి అని నారదుడు అనుకునేవాడు. ఊరు విడిచి అడవి బాట పట్టాడు. అతనికి మునులు జ్ఞానులు చెప్పుకునే విషయాలు గుర్తుకు వచ్చాయి. నేనెందుకు తపస్సు చేయకూడదు, గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి అని అనుకుంటూ తపస్సు మొదలుపెట్టాడు నారదుడు. దిక్కులేని వాడికి ఎవడు దిక్కో, లోకానికి అంతటికి ఎవడు తండ్రో అతడే నాకు అన్నీ. నన్ను అతడు ఏం చేసినా సరే అంతా అతని ఇష్టం అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు. నారదుడి తపస్సు పరిపక్వమైంది. అతనిపై గొప్ప తేజస్సు పడి అతన్ని ఆవరించింది. జ్యోతి రూపంలో ప్రసన్నుడైన విష్ణువు, నారద, నీవు నాలో కలిసిపోతున్నావు. నీవు బ్రహ్మ మానస పుత్రుడివై జన్మిస్తావు. నీలో నా అంశ ఉంటుంది. చిరంజీవిగా త్రికాల వేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తూ ఉంటావు అని చెప్పాడు. నారదుడు విష్ణు అంశతోటి బ్రహ్మకు కుమారుడై దేవమునిగా పూజింపబడ్డాడు.